నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పెరిగిపోతూ ఉన్నాయి. ఎండ వేడికి ప్రజలైతే తట్టుకోలేకపోతూ ఉన్నారు. ఇటువంటి సమయంలో కొంతమంది ప్రవాస కార్మికుల చేత యజమానులు మధ్యాహ్నం బహిరంగ ప్రదేశాలలో పని చేయిస్తూ ఉన్నారు. వాటికి సంబంధించి 345 ఫిర్యాదులు కూడా రావడం జరిగింది. వాటిని అయితే పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ పరిష్కరించింది. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు మధ్యాహ్నం పని వేళ పని చేయొద్దండి. అలాగే దీనికి సంబంధించి అధికారులు కీలక ప్రకటన చేశారు. కువైట్లో మధ్యాహ్నం పనిపైన నిషేధ సమయంలో బహిరంగ ప్రదేశాలలో కార్మికులు పని చేయడానికి సంబంధించి ఉల్లంఘనలను నివేదించాలని చెప్పేసి పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ కువైటీ పౌరులను మరియు ప్రవాసులను కోరింది. అలాగే మీకు స్క్రీన్ మీద ఒక నెంబర్ కూడా కనబడుతూ ఉంది. 249361924936192192 అనే నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్కు ఫోన్ చేసి బహిరంగ ప్రదేశాలలో మధ్యాహ్నం పూట ఎవరైనా ప్రవాస కార్మికులు పనిచేస్తూ ఉంటే కానీ మీరు ఫిర్యాదు చేసి చెప్పవచ్చు. అలాగే ఈ నెంబర్ ఆక్యుపేషనల్ హెల్త్ అండ్ సేఫ్టీ మేనేజ్మెంట్ టీం ద్వారా నివేదికలు సమర్పించవచ్చని చెప్పి పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ పేర్కొంది. నిషేధిత గంటలలో అంటే ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు బహిరంగ ప్రదేశాలలో కార్మికుల చేత పని చేయించే యజమానులు లేదా ఏవైనా సంస్థలను నివేదించడంలో ప్రతి ఒక్కరూ సహకరించాలని చెప్పేసి పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ ప్రజలను ప్రోత్సహిస్తూ ఉంది. బహిరంగ ప్రదేశాలలో పని నిషేధాన్ని ఉల్లంఘిస్తే చట్టం నెంబర్ 6/2010 ప్రకారం నిర్దేశించిన జరిమానాలు విధించబడతాయి. అదనంగా ఉల్లంఘనలు సరిదిద్ది అవసరమైన ప్రక్రియలు పూర్తయ్యే వరకు యజమాని యొక్క ఫైల్ను తాత్కాలికంగా నిలిపివేస్తామని చెప్పి పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ నొక్కి చెప్పింది. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో దయచేసి ఎండ ఎక్కువగా ఉంది కాబట్టి మధ్యాహ్నం పూట పని చేయవద్దండి. అలాగే కువైట్ పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ కూడా ప్రవాస కార్మికుల భద్రతా రక్షణ కోసం ఈ చర్యలు చేపడుతూ ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.